అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త డిఆర్ ప్రకారం పెన్షనర్స్కి ఎంత పెరుగుతుందని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక చిన్న క్యాలిక్యులేటర్ ద్వారా మనం ఈ విషయం తెలుసుకుందాం. దానికి సంబంధించిన సమాచారం మన వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మీరు లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద మీరు టచ్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ లింక్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ బేసిక్ పెన్షన్ అని అడుగుతుంది. ఇక్కడ మనకి ఏపీ పెన్షన్స్ డిఆర్ 37.31 టేబుల్ అని వచ్చింది. ఇక్కడ నేను 34,567 ఈ విధంగా ఒక అమౌంట్ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకి కింద క్యాలిక్యులేట్ అని కనిపిస్తుంది. దాని మీద టచ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. న్యూ బేసిక్ పెన్షన్ ఇది వచ్చేసి బేసిక్ పెన్షన్ వచ్చేసి 34,567, న్యూ డిఏ 12,897, అలాగే ప్రజెంట్ మనం తీసుకుంటున్నటువంటి 33.67 డిఏ ప్రకారం 11,639. మొత్తం మీద డిఏ ఈ మంత్లో మనకి పెరిగేటువంటి అమౌంట్ 1,258. ఈ విధంగా మనకి అక్టోబర్ పెన్షన్లో పెరుగుతుందని ఇచ్చున్నారు. దాని కింద డౌన్లోడ్ స్టేట్మెంట్ అని ఉంది. దాని మీద మీరు టచ్ చేసినట్లయితే ఆ స్టేట్మెంట్ మనకి ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు అరియర్స్ ఎంత వస్తాయని కూడా చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి అరియర్స్ కూడా ఇచ్చున్నారు. ఇక్కడ మనకి మొత్తం అరియర్స్ 26,418 రూపాయలు రావాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో ప్రకారం 2027 ఏప్రిల్ నుంచి మార్చి 2028 వరకు ప్రతి నెల 2,200 రూపాయలు అనే అరియర్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే అది మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ జీవోలో మార్పు వచ్చే విధంగా అవకాశం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఆ జీవో ప్రకారం ఏ విధంగా అయితే ఆ విధంగా మనకి అరియర్స్ అనేది రావడం జరుగుతుంది.